దయచేసి వినండి. యేసు ఈ లోకానికి వచ్చిన అతి ప్రధాన కారణం ఏమిటంటే, పాపము చేసిన పాపమును బట్టి దేవుడు విధించేటటువంటి ఆ నరకమును మనిషి పొందుకోబోతున్నాడు. కాబట్టే ఆ మనిషిని తను పొందుకోబోతున్నటువంటి ఆ మరణ శిక్ష నుండి, నరక శిక్ష నుండి విడిపించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు దిగొచ్చాడు. ఎవరి కోసం? నీ కోసం. నువ్వు చేసిన ప్రతి తప్పును క్షమించటం కోసం, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని మన్నించటం కోసం యేసు ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి అంటే ఆ తండ్రికి చాలా ఇష్టం. అల్లారు ముద్దుగా పెంచాడు, బాగా చదివించాలని ఆశపడ్డాడు. కానీ వాళ్ళ అబ్బాయి కంటే వాళ్ళ అబ్బాయి ఏమో ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. వాళ్ళ నాన్న, ఒరే ఇలా చేయొద్దురా, అదే చేస్తాడు. ఇది తప్పురా, అదే తప్పు చేస్తాడు. ఏది వద్దంటాడో, ఏది చేయొద్దంటాడో వాళ్ళ అబ్బాయి అదే చేస్తాడండి. ఒకరోజు వాళ్ళ అబ్బాయి బైక్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. అలా యాక్సిడెంట్ చేయడం వల్ల ఒక వ్యక్తికి కాలు ఇరిగిపోయింది. అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ కాలు ఆపరేషన్ చేయడానికి, మళ్ళా ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి సుమారు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. ఈ కుర్రోడు మీద కేసు ఫైల్ అయింది. పోలీసులు ఏం చేశారంటే అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెడితే అక్కడ న్యాయస్థానంలో కూర్చున్నటువంటి జడ్జి గారు ఎవరో తెలుసా అండి? ఈ కుర్రవాడి నాన్నే. ఆ కుర్రోడికి ఎంత సంతోషం అనిపించిందో. వీళ్ళు తిరిగి మా నాన్న ఉన్నటువంటి కోర్టుకే తీసుకొచ్చారు, ఇక నాకు దోకలేదు, నన్ను ఎవడేం చేయలేడు అన్నట్టుగా ఘరానాగా ఆ భవన్లోకి వచ్చి నిలబడ్డాడు. వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు జడ్జి గారు చెప్తున్నారు, ఇతడు యాక్సిడెంట్ చేయగా, ఆపరేషన్ చేయగా 4 లక్షలు ఖర్చు అయింది, ప్లస్ 2 నెలల పాటు అతడు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి 4 లక్షలు ప్లస్ 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, దానికి 1 లక్ష రూపాయలు, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఈ కుర్రవాడికి నేను జరిమానా వేస్తున్నాను. ఒకవేళ 5 లక్షల రూపాయలు చెల్లించలేని పక్షంలో 6 నెలల కఠిన కారాగార శిక్ష, జైలు శిక్ష విధిస్తున్నాను అని చెప్పి అనేసరికి ఆ కుర్రవాడు అదే బొంగులో కుప్పకూలిపోయాడు. ఇప్పటికిప్పుడు నేను 5 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? 5 లక్షలు ఇవ్వకపోతేనేమో నేను 6 నెలలు జైల్లో ఉండాలి. ఇప్పుడు నన్ను ఎవరు విడిపిస్తారు? ఆయన జడ్జి గారు మా నాన్న అని చెప్పి నేను ధీమాగా నిలబడ్డాను. అదే జడ్జి ఇప్పుడు నాకు శిక్ష విధిస్తే నన్ను ఎవరు విడిపిస్తారు? ఆ రోజు ఆ కుర్రవాడు తల్లడిల్లిపోయాడు. తనకు అర్థమైపోయింది, జైలు శిక్ష తప్పదు, తాను చేసిన తప్పుకు జైలు శిక్ష తప్పదు అర్థమైపోయి అదే బోనులో కుప్పకూలిపోయాడు. ఈ లోపల ఒక అద్భుతం జరిగింది. ఏమిటో తెలుసా అద్భుతం? న్యాయాధిపతి, న్యాయమూర్తి తను కూర్చున్న ఆ కుర్చీలో నుంచి కిందకి దిగి వచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ని పిలిచాడు, ఒక బ్యాగ్ తెప్పించాడు. కుప్పకూలిపోయిన కుమారుడు పక్కన నిలబడ్డాడు. నిలబడి కోర్టుకు ఆ కుర్రవాడి తరఫున తండ్రిగా 5 లక్షల రూపాయలు సమర్పించి, నాయనా నిన్ను ప్రాణంగా ప్రేమించానురా, ఒక న్యాయాధిపతిగా నీకు నేను శిక్ష విధించాల్సిందే, కానీ నేను ప్రాణంగా ప్రేమించే తండ్రిగా ఆ శిక్ష నుండి నిన్ను తప్పించటానికి నేనే వేల చెల్లించాను, నువ్వు జైలుకి వెళ్ళాల్సిన అవసరము లేదు అనంటే వాళ్ళ కొడుకు అమాంతంగా తండ్రిని హత్తుకొని, నాన్న నీ మాట కాదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఈరోజు చేసిన పొరపాటును బట్టి నేను శిక్ష పొందుకోబోతుండగా నన్ను విడిపించడానికి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడ పడి ఉన్నానో అక్కడికి నువ్వు వచ్చి ఒక తండ్రిగా నా తరఫున వెల చెల్లించా. జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను నాన్న, నువ్వు ఆశించినట్టుగా ఇక బ్రతుకుతాను నాన్న
అని చెప్పి ఆ కుర్రవాడు ఏం చేశాడు? వాళ్ళ నాన్నకు సంపూర్ణంగా తన జీవితాన్ని అప్పగించాడు. సహోదరి సహోదరులు, మనమందరం కూడా తప్పు చేసిన వాళ్ళమే. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ త్రోవ తప్పి దేవుడు అనుగ్రహించు మహిమను, కృపను, సంతోషాన్ని పొందుకోలేకపోతున్నారు. దేవుడు మనిషిని చూసినప్పుడు, మనుషులను చూస్తున్నప్పుడు ప్రతి వాడు పాపం చేస్తూ తాను చేసిన పాపములను బట్టి శిక్ష పొందుకోబోతున్నాడు, నరక శిక్ష పొందుకోబోతున్నాడు. అది చూసిన దేవుడు, నా పిల్లలు నా కళ్ళ ముందే నరకానికి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి ఏం చేశాడో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు దిగొచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము యేసు ఈ భూమి మీద జన్మించి మనిషి చేసిన తప్పులన్నిటిని బట్టి తానే క్రయధనము చెల్లించటానికి మనిషి స్థానంలో తాను మరణించి మనిషికి రావాల్సిన శిక్ష అంతటిని కూడా కొట్టివేయడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మను పునస్కరించుకొని పండగ చేసుకుంటుంది. ఎందుకని? ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు పాడైపోయిన మనిషిని రక్షించటానికి పరలోకాన్ని విడిచిపెట్టి పాపిష్టి మనిషి దగ్గరకు వచ్చాడు. తాను చేసిన పాపముల నిమిత్తము రావాల్సిన శిక్ష అంతటినీ కూడా తన మీద వేసుకున్నాడు. తప్పు చేసింది ఎవరు? కొడుకో. యాక్సిడెంట్ చేసింది కొడుకో. 5 లక్షల రూపాయలు జరిమానా చెల్లించాల్సింది కొడుకో. కానీ చెల్లించలేడు. కాబట్టి తండ్రి ఏం చేశాడు? ఆయన న్యాయాధిపతిగా శిక్ష విధించాడు. తండ్రిగా పైనుంచి దిగొచ్చి కుమారుడి పక్షమున ఆ జరిమానా, ఆ వెల చెల్లించాడు. దేవుడు చేసింది అదే. న్యాయాధిపతిగా ప్రతి మనిషి చేసిన పాపానికి శిక్ష తప్పదో, నరకానికి వెళ్ళాల్సిందే. కానీ పరమ తండ్రిగా ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మనిషి చేసిన తప్పులన్నిటికీ తన మీద శిక్ష వేసుకున్నాడు. ఫలితము ఆయనను విశ్వసించిన వారికి ఇక ఏ శిక్ష లేకుండా కొట్టివేశాడు. ఇది క్రిస్మస్లో ఉన్నటువంటి అద్భుతమైన సందేశం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. పాపము కుళ్ళిపోయిన పండు లాంటిది, కుళ్ళిపోయిన పుండు లాంటిది. దాన్ని మేము దాచిపెట్టే ప్రయత్నం చేసిన కంపు మాత్రం బయటకు వచ్చి మా బ్రతుకును బయట పెడుతుంది. అలాగే మనిషి చేసే ప్రతి పాపము ఒకరోజు ఆ మనిషిని బయట పెడుతుంది, బజారుకి ఇడుస్తుంది. అయినను నువ్వు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి మా బ్రతుకు బజారును పడక మునిపే, మేము పాతాళానికి పోక మునిపే మమ్మలను ప్రభువా క్షమించి నీ బిడ్డలుగా మమ్మల్ని మలచి నీ రాజ్యానికి మమ్మల్ని చేర్చాలి అని ఎంచి నాయన ఈ లోకంలో జన్మించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. యేసయ్యా, నా జీవితంలో అడుగుపెట్టు నాయన, నా జీవితానికి నాయకుడుగా ఉండు నాయన అని తమ జీవితానికి అంకితం చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన ఈ సమయంలో అంగీకరించమని, వారు చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును క్షమించమని, నూతన జీవితాన్ని ప్రసాదించమని, నీ రాజ్య వారసులుగా వారు జీవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.